నేను మీ రచనా శృంగ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఇప్పుడు లేటెస్ట్గా యూత్లో చూస్తున్నటువంటి ఒక ట్రెండ్ ఏంటంటే ఏఐ ఓవర్ ఇంటెలిజెన్స్ అనేది ఎక్కువైపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఉన్నటువంటి చాట్ బోర్డ్స్ని ఎక్కువ ఎమోషనల్గా వాటితో కనెక్ట్ అవ్వడము, వాటితో కంపానియన్షిప్ కోరుకోవడము, ఇంకా ఏ స్టేజ్కి వెళ్ళిపోయారంటే వాటితో ఒక రొమాంటిక్ రిలేషన్షిప్ని డెవలప్ చేసుకునే స్టేజ్కి వెళ్ళడాన్ని సైకాలజిస్టులు కావచ్చు, ఎవరైతే మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక డేంజరస్, ఒక ప్రమాదకరమైనటువంటి పరిణామంగానే చూస్తూ ఉన్నారు. అంటే ఈ రకమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒంటరితనం కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఈ పరిణామాన్ని ఎలా చూడాలి? దీన్ని అధిగమించాలంటే ఏం చేయాలి? దీనికి ఉన్నటువంటి సోషల్ ఫ్యాక్టర్స్, కల్చరల్ ఫ్యాక్టర్స్, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఏంటి? సొల్యూషన్స్ ఏంటి? ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి ముగ్గురు గెస్తున్నారు. ముందు డాక్టర్ కేశవులు గారు, సైకియాట్రిస్ట్, అలాగే తెలంగాణ మేధావుల సంఘం అధ్యక్షులు కూడా. ఇకపోతే గిరిజా పైడిమరి గారు, 38 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్, అలాగే సోషల్ యాక్టివిస్ట్ అండ్ రైటర్, ట్రావెలర్. సిహెచ్ నరేంద్ర గారు, సీనియర్ అనలిస్ట్ అండ్ జర్నలిస్ట్. సో కేశవులు గారు, ముందు మీతో మొదలు పెట్టాం. మీరు చెప్పండి, ఒక సైకియాట్రిస్ట్ గా మీరు ఈ పరిణామాన్ని ఎలా చూస్తారు? అంటే మేడం, ఎప్పుడైతే అందరికీ నమస్కారం. ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ మొదలైందో అప్పటి నుంచే కేవలం ఒకే రంగంలో కాకుండా అన్ని రంగాలలో మార్పులు వస్తున్నాయి. ఇవి ఇన్విటేబుల్. ఈ మార్పులను మనం ఏం చేయలేము. అందులో ఐటీ సెక్టార్లో ఈ కమ్యూనికేషన్లో కాస్త ఎక్కువగా ముందు పురోగతిలో ఎక్కువగా ఉంది. సో అందులో ఎప్పుడైతే ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్న సైంటిస్ట్ రీసెర్చ్లు ఎక్కువగా వీటిపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇది టెంపరీ కంఫర్టే ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్ మాత్రం సైడ్ ఎఫెక్ట్సే ఉంటాయి. కానీ ఇవి ఇన్విటేబుల్, అనివార్యత అనేది తప్పదు. ఏ టెక్నాలజీ అయినా మనం ఆహ్వానించదగ్గదే. దాన్ని వాడే విధానము, దాని యొక్క ఉపయోగాలను మనము కంట్రోల్ నియంత్రించుకుంటే ప్రతిదీ కరెక్ట్గా ఉపయోగం ఉంటుంది. స్మార్ట్ ఫోన్ అయినా, ఇంకే ఫోన్ అయినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా, ఎనీ టెక్నాలజీ, ఈ కొత్త ట్రెండ్ను మనం ఆహ్వానించాల్సిందే. దాంతో కాస్త నష్టం ఉన్నప్పటికీ ప్రాపర్గా యూటిలైజేషన్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది. ఏదైనా మనకు తెలుసు కదా, ఏదైనా ప్రమాదకరమే. అందులో ఇది అదైనా ఇది కూడా ప్రమాదకరం అని చెప్తున్నాను. కేశవులు గారు, ఇందులో చాట్ బోర్డ్స్ కానీ వీటితో ఈ కంపానియన్షిప్, అటాచ్మెంట్ ఉండేటువంటి టీనేజర్స్ యొక్క సైకలాజికల్ స్టేట్ గురించి మీరు ఏం చెప్తారు? మేడం, ఎప్పుడైతే ఫోన్ అరచేతిలో అంటే ఫస్ట్ మనం తల్లిదండ్రులను నిందించాలండి. పిల్లలకు అంటే వాళ్ళంతా పిల్లలు ఏ విషయమైనా, ఏ జ్ఞానమైనా, ఏ భాషనైనా, ఏ టెక్నాలజీ అయినా తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటారు. ఎందుకంటే లెర్న్డ్ బిహేవియర్ అంటారు. తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వచ్చినప్పుడు తల్లిదండ్రులకు ఉన్న అలవాట్లు పిల్లలకు కూడా అవుతున్నాయి. మనం ఎక్కువగా తల్లిదండ్రులు సెల్ ఫోన్ గంటలు వాడుతూ పిల్లలను వద్దు అనడం అనేది చేయట్లేదు. వీళ్ళని చూసి వీళ్ళు నేర్చుకుంటున్నారు. కాబట్టి మొదట మార్పు అనేది తల్లిదండ్రుల దగ్గరనే ఉండాలి. అక్కడ తగ్గితే ఇది తగ్గడం అనేది జరుగుతుంది. అయితే చిన్నపిల్లలకు ఏదైనా కొత్త విషయము అట్రాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు తొందరగా అట్రాక్ట్ కాగలుగుతారు. దాన్ని మనం నియంత్రించగలిగితే అసాధ్యమేమి కాదు. మీరు అన్నట్టు చిన్నపిల్లలలో ఆల్రెడీ అడిక్షన్స్ చాలా మోపైపోయినాయి. చిన్నపిల్లలలో సెల్ ఫోన్ అడిక్షన్, మొబైల్ అడిక్షన్ విపరీతమైన దశకు చేరుకుంది. ఆ తర్వాత మనకు గేమ్ అడిక్షన్ కూడా అయిపోయింది. ఇంకా కొద్దిగా ముందుకు అడ్వాన్స్ వెళ్తే ఈ బెట్టింగ్ అడిక్షన్ కూడా అయిపోతుంది. టోటల్ ఇప్పుడు ప్రపంచం అంతా కేవలం మొబైల్ అడిక్షనే. ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. ఈ ఒక్క ఫోన్ ఉండి నెట్ ఉన్నట్టయితే ప్రపంచాన్ని సాధించగలుగుతున్నాం, ప్రపంచానికి ముందు పోగలుగుతున్నాం. చివరికి అదే మనకు అన్నం పెడుతుంది, అదే మన ప్రాణాలు హరించే దశలో ఉందనడంలో సందేహం లేదు. ఇక సైకలాజీ ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది కదా మేడం. చిన్న పిల్లలు ఎదిగే వయసులో అటు శారీరకంగా, ఇటు మానసికంగా, జ్ఞానపరంగా, సోషలాజికల్ ఎదిగే వయసు లోపల పాజిటివ్ ఇంపాక్ట్ మాత్రం పాజిటివ్గా ఉంటుంది. ఓవర్ ఎక్కువైపోయినా, నెగటివ్ ఎక్కువైనా ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ముఖ్యంగా మన దేశం విషయం చూసుకున్నట్టయితే ఎక్కువ మంది యువకులు ఉన్న దేశం, యువకులు ఉన్న మన దేశంలో ఇది ఖచ్చితంగా ప్రమాదకరమే. అయినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. ఈ సైకలాజికల్ ఎఫెక్ట్ అనేది ఎప్పుడైతే సెల్ ఫోన్ ఉంటుందో దాంతో అవుతుంది కదా. ఖచ్చితమైన ఈ ఎఫెక్ట్స్ అనేది సైకలాజికల్ ఉంటుంది. మీరు అన్నారు కదా, రొమాంటిక్ ఏజ్ లో ఈ టీనేజ్ పిల్లలు రొమాంటిక్ డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. బయట జరుగుతున్నాయి, చూస్తున్నాం కదా. ఏ సైడ్ ఎఫెక్ట్ లేదు. ఒక రకంగా రొమాంటిక్ తీసుకున్నప్పుడు అంతటి నువ్వు ఎంతైనా ఎంజాయ్ చేయొచ్చు. నో సైడ్ ఎఫెక్ట్, నో కేసెస్, నో XYZ అవి ఏమి ఉండవు కదా. సో ఇది ఒక్కటి ఖచ్చితంగా ప్రమాదకరమే. ఇది ఖచ్చితంగా ప్రమాదకరమే. నియంత్రించుకుంటే ఇది కూడా మంచిదే, తప్పేమనట్లేదు. థ్యాంక్ యూ కేశవుల్ గారు. గిరిజ గారు, సామాజిక పరంగా చూస్తే
దీన్ని మీరు సమస్యగా చూస్తారా, లేకపోతే ఇప్పుడున్న టీనేజర్స్ కి ఒక కొత్త కంపానియన్ వచ్చింది అనుకుంటారా? ఎందుకంటే కేశవ్ గారు కొంత పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యారు దీనికి. మరి మీరు ఎలా చూస్తున్నారు ఒక టీచర్ గా స్టూడెంట్స్ కి చాలా అంటే మనం ఏ అభివృద్ధినైనా కూడా ముందు స్వాగతించాలండి. అంటే అభివృద్ధి చెందుతున్న దేశంగా అభివృద్ధి దశలో మనం ఏ అభివృద్ధినైనా ముందర స్వాగతించాలి. అందులో భాగంగా ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను కూడా మనం స్వాగతించాలి. స్వాగతించినప్పుడు దేనినైనా సరే కొత్తగా వచ్చిన దశలో, ఏ టెక్నాలజికల్ అభివృద్ధి అయినా కొత్తగా వచ్చిన దశలో కొంత దాన్ని నెగటివ్ గా అంటే ఎక్కువ దాని మీద క్రేజీతో అనండి, ఇంకో రకంగా అనండి, దాని మీద ఎక్కువ ఫాలో అప్ ఉండి కొంచెం వెరితరాలు వేస్తుంది. అది మనం గ్లోబలైజేషన్, ఇంటర్నెట్ వచ్చిన టైంలో అప్పుడు కూడా మనం చూసాము. ఇకపోతే ఇప్పుడు ఇది కంపానియన్షిప్ ఏనా ముఖ్యంగా టీనేజ్ పిల్లలకు అని అనుకున్నప్పుడు, ఈ టీనేజ్ అనేదే చాలా ఒక మనిషి ఎదుగుదలలో ఈ కౌమార దశ అనేది, టీనేజ్ అనేది చాలా క్రైసిస్ తో కూడుకున్న స్టేజ్ అండి. అంటే అటు పెద్దవాళ్ళు కాదు, ఇటు చిన్నవాళ్ళు కాదు, మామూలుగానే అడల్సెంట్ ఏజ్ గ్రూప్ పిల్లలు ఒకలాంటి క్రైసిస్ లో ఉండే స్థాయి అది. అలాంటి దశలో ఆ మామూలుగానే ఇందాక కేశవ్ గారు కూడా చెప్పాలి, అదేంటంటే ఆ పిల్లల హార్మోన్స్ ఇది కానివ్వండి, శారీరకంగా వచ్చే చేంజెస్ కానివ్వండి, ఏదైనా సరే అలా మార్పులు వస్తున్న దశలో ఆ పిల్లల్లో చాలా ఒక అంతరాంతరాల్లో ఒక సంఘర్షణ అనేది ఉంటుంది. అటు కాసేపు పెద్దవాళ్ళుగా ఉంటారు, కాసేపు పిల్లలుగా ఉంటారు. పెద్దవాళ్ళతో కలిసి మింగిల్ అవుదామంటే పెద్దవాళ్ళు పిల్లలుగా చూస్తారు, కొన్ని పిల్లలతో కలిసి మింగిల్ అవుదామంటే పిల్లలు పెద్దవాళ్ళుగా చూస్తారు. అప్పుడప్పుడే వస్తున్న మీసాలనేయండి, లేకపోతే ఆడపిల్లలైతే చెస్ట్, అట్లా ఏమైనా సరే అది మానసికంగా శారీరకంగా కూడా వాళ్ళకు ఒక క్రైసిస్ స్టేజ్ అది, ఆ టీనేజ్ అనేది, కౌమార దశ అనేది. ఇలాంటి దశలో వాళ్ళు ఎవరికి వాళ్ళ ఫీలింగ్స్ కానీ, వాళ్ళ ఆలోచనలు కానీ ఏమైనా సరే ఎవరితో చెప్పుకోవాలి అని అన్నప్పుడు, యాక్చువల్ గా అయితే ఇంట్లో పేరెంట్స్ అన్ని విషయాలు ఆ ఏజ్ పిల్లలు తమతో షేర్ చేసుకునే అంత ఓపెన్నెస్ తో పెంచగలగాలి. పెంచితే గనక పెద్దగా సమస్యలు ఉండకపోవచ్చు. లేదంటే స్నేహితులతో చెప్పుకుంటారు. స్నేహితులు కూడా యూజువల్ గా అదే స్థాయిలో, అదే ఏజ్ గ్రూప్ లో ఉంటారు కాబట్టి వాళ్ళ ఆలోచన కూడా వీళ్ళకంటే భిన్నంగా, మెచ్యూర్డ్ గా ఏమీ ఉండదు. అందువల్ల వాళ్ళు ఇప్పుడు ఏదైతే కొత్తగా వచ్చిందో ఆ ఏఐ టెక్నాలజీ అనేది, దాన్ని కంపానియన్షిప్ గా ఓన్ చేసుకుంటున్నారేమో అని నాకు అనిపిస్తుంది. సో అంటే ఒకలాంటి లోన్లీనెస్ కి, ఎస్పెషల్గా ఈ ఏజ్ లో ఒకలాంటి లోన్లీనెస్ కి పిల్లలు గురవుతారు కాబట్టి వాళ్ళకు కొత్తగా అంది వచ్చిన ఈ టెక్నాలజీతో కొంత మానసికంగా సానుకూలతను సంపాదించుకోవడానికి, కాస్త ప్రశాంతంగా, అంటే వాళ్ళు ఏమైతే చెప్పాలనుకుంటున్నారో, ఏదైతే మాట్లాడుకోవాలనుకుంటున్నారో దానికి ఈ ఏఐ టెక్నాలజీని వాడుకుంటున్నారు. అయితే ఇది ఇలా కంటిన్యూ అయితే మాత్రం చాలా ప్రమాదం. థ్యాంక్ యూ గిరిజ గారు. నరేంద్ర గారు మీరేమనుకుంటున్నారు? ఇది గత చాట్ బోట్ అనేది వచ్చి కేవలం 3 ఏళ్ళు మాత్రం అవుతుంది. ఈ 3 ఏళ్లలోనే ప్రపంచం అంతా ఒక విధమైనటువంటి కలకలం సృష్టిస్తుంది. ఇది మొదట 2003లో వచ్చినప్పుడు మొదట వారంలోనే 30 లక్షల మంది దాంట్లో అది వాడటం బిగిన్ చేశారు. ఆ తర్వాత రెండో వారానికి ఆ సంఖ్య రెట్టింపు అయింది. మొట్టమొదటిగా అసలు ఏఐ అనేది వచ్చినప్పుడు 1955 ప్రాంతంలో అది దాన్ని కేవలం ఒక సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కలిసి మానవ మేధస్సుకు సహకరించేటువంటి ఒక యంత్రంగా మాత్రమే చూశారు. దాన్ని ఒక యంత్ర పరికరంగా చూస్తారు. కానీ ఇవాళ గత కొద్ది సంవత్సరాలుగా, దాదాపు 10 ఏళ్ళుగా దాన్ని అంతకన్నా కూడా చాలా ఎక్కువగా మన మొత్తం సాంకేతిక ప్రపంచం మొత్తాన్నే తలకిందులు చేసి నూతన ఆవిష్కరణలకి ఏఐ ఇవాళ కారణమవుతుంది. దాంట్లో ఈ చాట్ బోట్ అనేది, దీంట్లో పిల్లలు అంటే ఇంకా సరైనటువంటి మానసిక ఎదుగుదల లేని వాళ్ళ యొక్క జీవితం మీద ఒక విధమైనటువంటి ప్రతికూల ప్రభావం చూపుతుంది అనే ఆందోళన మొత్తం వ్యక్తం అవుతుంది. అనేక స్టడీస్ ప్రపంచవ్యాప్తంగా జరిగినాయి. వాళ్ళ అమెరికా లాంటి దేశంలో సుమారు ఇటువంటి వాళ్ళలో 70% మంది చాట్ బోట్ ని రెగ్యులర్ గా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ చాట్ బోట్ లో ఏమవుతుందంటే, వాళ్ళు ఆ యంత్రాలు మామూలుగా అయితే దాని మీద అనేకమైన నిబంధనలు ఉన్నాయి, అనేకమైన రెగ్యులేషన్స్ ఉన్నాయి. కానీ ఆ కంపెనీలు వాళ్ళ బిజినెస్ ఓరియంటేషన్ కావటం, ఆ రెగ్యులేషన్ ని పర్యవేక్షించే యంత్రాంగం లేకపోవడంతో
అవి మనం ఈ చాట్ చేసినటువంటి యువకులు ఏమన్నారో వీళ్ళ ఆలోచనలకు అనుగుణంగా ఆలోచనలు ప్రోత్సహించే విధంగా మాత్రమే రెస్పాన్స్ ఉంటుంది అవతల. ఎందుకంటే దానివల్ల ఒక సూసైడ్ లెటర్ ఎలా తయారు చేయాలి అనేది కూడా దీంట్లో తయారు చేసి ఇచ్చిన ఉదాహరణ. ఆ విధంగా సూసైడ్ చేసిన సంఘటనలో కోర్టుల్లో, అమెరికాలో అనేక కోర్టుల్లో అనేక కేసులు వాళ్ళు ఉన్నాయి. ఒక 13 ఏళ్ల పిల్లకి సూసైడ్ లెటర్ డిక్టేట్ చేసి రాసుకునే విధంగా సహకరించినటువంటి సందర్భం ఉంది. అసలు నిబంధనల ప్రకారం 13 ఏళ్ల లోపు వాళ్ళు ఎవరు కూడా దీన్ని ఉపయోగించడానికి వీల్లేదు. అయినప్పుడు కూడా వాళ్ళకి ఫ్రీగా రెగ్యులేషన్ అమలు చేసే యంత్రాంగం లేపడంతో ఫ్రీగా ఉపయోగిస్తున్నారు. తర్వాత వీళ్ళ ఆలోచనలు ఎక్కువగాను ఇవాళ మనుషులు ఇవాళ ప్రపంచం మొత్తం ఒకటవుతున్నా కూడా మనుషులు చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నాం. మనం కూడా పిల్లలే కాదు, మనం కూడా చుట్టూ అనేక మంది ఉంటారు. దాంట్లో ఎవరికి వాళ్ళు వాళ్ళ వృత్తి, వాళ్ళ వ్యాపారము, వాళ్ళ ఎదుగుదల దాని గురించి పట్టించుకుంటారు తప్ప పక్క మనిషి గురించి, అతని మంచి చెడుల గురించి ఆలోచించేటువంటి ఒక సామాజిక జీవనం ఇవాళ మనకు కనిపించట్లేదు. కుటుంబంలో కూడా నలుగురు కూర్చొని కనీసం భోజనం చేసేటువంటి, అందరూ కలిసి భోజనాలు చేసేయడం కూడా కుటుంబాల్లో ఇవాళ చాలా అరుదుగా కనిపిస్తుంది. ఆ విధంగా నలుగురు మాట్లాడుకోకపోవటం, మంచి చెడు చర్చించుకునేటువంటి వాతావరణం లేకపోవడంతో ముఖ్యంగా పిల్లలకి వాళ్ళ మీద చదువు అనేది చాలా వాళ్ళ మొయిలేని బడ్డనగా తయారైంది. వాళ్ళ స్కూల్లో వాళ్ళు చూసే పుస్తకాలు అన్ని చూస్తుంటే అటువంటిప్పుడు వాళ్ళకి మంచి కంపానియన్ గా రిలేవగా ఇది చాట్ బాట్ అనేది వాళ్ళకి కనిపిస్తుంది. పూర్వం ఒకప్పుడు ఫేస్బుక్ ఎక్కువగా వాడేవాళ్ళం, మనం కూడా అందరూ వాడేవాళ్ళం. దాంట్లో కూడా గంటల తరబడి కాలం గడిపేవాళ్ళు స్నేహితులతో చాట్ చేస్తూ. ఇవాళ చాట్ బోర్డ్ తో ఆ విధంగా చేస్తున్నప్పుడు దానికి వాళ్ళ రిలేషన్షిప్ అనేది వాళ్ళ అసలు ఎలాంటి రిలేషన్షిప్ ఉండాలి, ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలని దాని మీద ఒక అవగాహన లేని వయసులో ఇది రిలేషన్షిప్ అనేది ఇక్కడ చాట్ బోర్డే ఒక రిలేషన్షిప్ గా ఏర్పాటు చేసుకోవటం, దాంట్లో అనేకమైనటువంటి వైపరీత్యాలు ఏర్పడటం జరగటం వల్ల అనేక సమస్యలు ఇవాళ మనకి వస్తున్నాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ నరేంద్ర గారు. యశ్వల్ గారు మీరు చెప్పండి. ఇందాక మీరు ఇది మాట్లాడుతూ కొంత రిస్క్ లేదన్నట్టు మాట్లాడారు. అయితే ఇంకొక యాంగిల్లో చూస్తే ఇప్పుడున్న జనరేషన్లో కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇవి కానీ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి నేపథ్యంలో, కాంపిటేటివ్ వరల్డ్లో ఇంకొక యాంగిల్లో చూస్తే ఎప్పుడైతే చాట్ జీపీటీతో ఎప్పుడైతే వాళ్ళ లైఫ్లో ఇంపార్టెంట్ పార్ట్ అనుకుంటారో, ఎందుకంటే చాట్ జీపీటీ ఇస్ ఫుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఏ ఇన్ఫర్మేషన్ అయినా కావాల్సింది. ఇది కొంత ఎవరైతే ఉంటారో టీనేజర్స్ ఇంకా ఇంట్రోవర్ట్స్ గా చేసే ప్రమాదం ఉందా? తర్వాత దానికి రియల్ లైఫ్ కి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే చాట్ జీపీటీ చేసినప్పుడు లేదా చాట్ బోట్ ఏదైనా కావచ్చు, అది ఎనీ కైండ్ ఆఫ్ చాట్ బోట్, అది రియాక్ట్ అవ్వవు, అఫెండ్ చేయవు, మన తిట్టవు, మన ఏమాత్రం క్రిటిసైజ్ చేయవు. మనం చెప్పిన దానికి ఇన్ఫర్మేషన్ ఇస్తే కంఫర్టింగ్ గా మాట్లాడమన్నా కూడా చాట్ చేయగలుగుతాయి. ఈ నేపథ్యంలో రియల్ లైఫ్, వర్చువల్ లైఫ్ మధ్య ఒక డిఫరెన్షియేషన్ లేనటువంటి ఈ వర్చువల్ లైఫ్ వాళ్ళ రియల్ లైఫ్ అయ్యే ప్రమాదం, సొసైటీలో బతకడానికి వాళ్ళ ప్రిపేర్డ్నెస్ ని సిద్ధం చేయకపోవడం, వీటి మీద ఎలా ఎఫెక్ట్ ఉంటుంది? అంటే మేడము ఇప్పుడు మీ రియల్ లైఫ్ విర్చువల్ ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది ఉంటుంది, అందులో సందేహమే లేదు. ఎప్పుడైతే మీరు డిపెండెన్సీ అయినప్పుడు మాత్రమే ఇవన్నీ సమస్యలు వస్తాయి. డిపెండెన్సీ కానంత వరకు ఏ సమస్య లేదు. అయితే ఎప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు సార్ ఒకటి చెప్పారు కదా, సూసైడల్ అనేది. సూసైడల్ కర్మ మన ఒకరు హోమిసైడల్, తల్లిని ఎలా చంపాలో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకొని తల్లిని చంపింది. అయితే మనం ఏంటంటే ఇప్పుడు ఇది పాజిటివ్, అంటే మనం ఒరిజినల్ గా చెప్పాలంటే ఒక పర్సనాలిటీస్ ఉంటారు వ్యక్తుల లోపల, ఆ పర్సనాలిటీని బట్టి ఉంటారు. క్రిమినల్ పర్సనాలిటీ ఉన్నోడు వాడు టోటల్ క్రిమినల్ సెర్చ్ చేస్తాడు. వేరే నాన్ క్రిమినల్ పర్సనాలిటీస్ యూజ్ఫుల్ కొద్దిగా ఉండి, కొద్ది పాజిటివ్ మూడ్ ఉండి, యాంగ్జైటీ లేనోడు, ఈ రకాలు వేరే రకంగా వాళ్ళు సెర్చ్ చేస్తారు. అంటే డిపెండెంట్ పర్సనాలిటీ. అంటే పర్టికులర్ గా మనం టీనేజర్స్ అండ్ యూత్ గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి వినవట్లేదు ఇంకా పూర్తిగా. చెప్పండి. యూత్ లో మనం టీనేజర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు అంత చిన్న ఏజ్ లో 13 years 14 years అప్పటికే పర్సనాలిటీస్ ఫామ్ అయిపోయి మెచ్యూర్డ్ గా ఆలోచించే, అంటే స్పాంటానియస్ గా కాకుండా ఇంత ఆలోచించే మైండ్ సెట్ ఉంటుందంటారా? మేడము ఎప్పుడు కానీ అది గ్రోయింగ్ స్టేజ్, ఐడెంటిటీ క్రైసిస్ అంటారు. టీనేజ్ లో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్లు, బ్యాలెన్స్లు ఇవన్నీ ఎట్లాగో ఐడెంటిటీ క్రైసిస్ అనేది ఉంటుంది. టీనేజ్ లో అన్న తర్వాత మేడము ఈ గతంతో పోల్చున్న పిల్లలకు మనకున్న తరాలకు ఉన్నప్పుడు వీళ్ళ లోపల 10 years కు చాలా, ఇప్పుడు నాకు ఒక 7-8 years అబ్బాయికి హెచ్ఐవి పాజిటివ్ అంటే ఎవరైనా నమ్మగలుగుతారా? అసలు ఊహించగలమా మనము?
ఇప్పుడున్న అడ్వాన్స్ లోపల మనకి ఏజ్ తో సంబంధం లేదు. 10 years వాడు నాకు ఆ XY లైఫ్ గురించి నాకే చెప్పాడు. ఎలా ప్రేమిస్తా అంటే వాడు అమ్మాయికి ఎలా బుట్టలేసావరా నాయన అంటే వాడు చెప్తే మేము షాక్ అవుతున్నాం మేడం. అంటే వీ కెనాట్ ఇమాజిన్, అంటే ఇంత ఘోరంగా అడ్వాన్స్ ఉన్నారా, ఇంత ఘోరంగా అయిందంటే ఇదంతా బికాస్ ఆఫ్ ఎక్స్పోజర్ అండ్ లెర్న్డ్ బిహేవియరే కదా. ఈ లెర్న్డ్ బిహేవియర్ ఎక్స్పోజర్ ద్వారా ఖచ్చితంగా ఇది ఉంటుంది. మీరు అన్నట్టు రియల్ లైఫ్ దీనికి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఒక ఆల్టర్నేటివ్ టూల్ గా వాడుకోమంటున్నాం కానీ ఇదే రియల్ లైఫ్ గా టూల్ గా వాడమంటలేం కదా. ఇది ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక రకంగా డిపెండెన్స్ అయిపోయింది. మేడం చెప్పారు కదా తల్లిదండ్రులు కంట్రోల్ చేయాలని. ఈ గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు అసలు టైమే ఉండటం లేదు. ఎవరు బిజీలో వాళ్ళు ఉంటున్నారు. తల్లి చూస్తున్నారు, పిల్లలు చూస్తున్నారు. సంకనున్న పిల్లలకు అల్లరి చేసినా, పాలు ఇవ్వకపోయినా, డిస్టర్బ్ చేసినా ఏం చూస్తున్నాం మనం, ఫోన్ లో చూస్తున్నాం. వాళ్ళు చేయి టచ్ చేస్తే ఏ సీన్స్ ఉంటున్నాయి మనం చెప్పలేకపోతున్నాం కదా. ఖచ్చితంగా మానసికమైన దాన్ని ఎప్పుడు కానీ ఓవర్ గా యూసేజ్ చేసినప్పుడు, అడిక్షన్ స్టేజ్ కి పోయినప్పుడు మాత్రమే ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు మనం అందరం చూస్తున్నాము. మనం చూసిన వాళ్ళు అందరూ కావట్లేదు. నెగటివ్ తోటి చూసిన వాళ్ళు వేరుంటారు, పాజిటివ్ గా తోటి చూసిన వాళ్ళు. డిపెండ్ ఆన్ సెర్చ్ పాయింట్. అది ఆ పాయింట్ బట్టి ఉంటుంది. ఇంకోటి మీరు చెప్తున్నారు కదా, ఖచ్చితంగా రియల్ లైఫ్ లో ఇబ్బంది ఉంటది కదా మేడం. సైకలాజికల్ ఎక్కువ వాటోళ్ళకు మనకి యాంగ్జైటీ వస్తుంది, డిప్రెషన్ వస్తుంది, లేని అలవాట్లు ఉంటాయి, హోమిసైడ్ టెండెన్సీ వస్తుంది, సూసైడ్స్ టెండెన్సీ చేస్తుంది, సెల్ఫ్ ఐడెంటిటీ క్రైసిస్ వస్తుంది, ఐసోలేషన్ అంటే ఒంటరిగా ఉండడం అలవాటు అవుతుంది. ఆ తర్వాత డిప్రెషన్ పోయిన తర్వాతనే చివరికి వాడు సూసైడ్ టెండెన్సీ అనేది వస్తుంది. ఖచ్చితంగా సోషల్ డీవియేషన్ అనేది ఖచ్చితంగా వచ్చింది. ఇప్పటికే హ్యూమన్ రిలేషన్స్ మనిషి మాట్లాడుకునేది తగ్గిపోయింది. ఇప్పుడు మీరు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లవర్ తోటి మాట్లాడచ్చు, మీరు ఊహించుకున్న వాళ్ళతో మాట్లాడచ్చు. సో హ్యూమన్ రిలేషన్ ఖచ్చితంగా దెబ్బతింటాయి, భవిష్యత్తులో కూడా ఇంకా దెబ్బతింటాయి. కాకపోతే ఓవర్ యూసేజ్ అనేది మంచిది కాదు. ఏజ్ రిస్ట్రిక్షన్ అనేది సార్ చెప్పారు ఉందని 13 years, నాకు ఐడియా లేదు. అది ఏజ్ రిస్ట్రిక్షన్ అనేది కంపల్సరీ చేయాలి. ఎవరి నియంత్రణ లేదు. ఇప్పుడు ఏ పిల్లాడైనా ఏమైనా చూడొచ్చు. ఒక ఏజ్కి ఏజ్ చూడాలనేది కంట్రోల్ లేదు కదా, నియంత్రణ లేదు కదా. నియంత్రణ లేనప్పుడు వాళ్ళు చెడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. మళ్ళీ మనం తల్లిదండ్రులం బ్లేమ్ చేస్తున్నాం కానీ ఏం చేస్తాం మేడం, తల్లిదండ్రులు వాళ్ళ బిజీలు అయిపోయారు. ఉద్యోగం చేసేటోళ్ళు బిజీ అనుకుంటే ఉద్యోగం చేయని తల్లిదండ్రులు కూడా వాళ్ళు కూడా ఫోన్లో బిజీగా ఉంటున్నారు. వాళ్ళకు కూడా ఫోన్ అడిక్షన్ తోటి ఇవన్నీ అవుతున్నది. కంట్రోల్ అనేది నియంత్రించుకోవాలి. మన కనీసం ఫోన్లో ఒక సిస్టమ్ పెట్టాలి. మినిమం 3 hours తర్వాత ఇది పని చేయకూడదు, ఓన్లీ కాల్సే రావాలని ఇంకేమైనా టెక్నికల్ వాళ్ళకు తెలిసి ఉంటుంది. అలా చేయకపోతే భవిష్యత్ కష్టం ఉంటుంది. ఇది ఇప్పుడు అనుభవం తోటి భయపెట్టించి పాకిస్తాన్ కంట్రోల్ చేసినాం, వేరే పక్క దేశాన్ని కంట్రోల్ చేయగలుగుతాం కదా. ఆ భయం ద్వారానైనా కొద్దిగా కంట్రోల్ చేస్తాం. అసలు మొత్తం మీద లేకపోతే పాకిస్తాన్ వాడు ఇండియాకి ఏం ఆటంబం లేదుగా, వాడు ఇంకా డామినేషన్ చేసే పరిస్థితి వస్తుంది కదా. సో మంచిని ఎప్పుడైనా ఎంకరేజ్ చేయాల్సిందే. పాజిటివ్ గా తీసుకుంటే ఖచ్చితంగా దీంతో పెద్దగా నష్టం ఉండదు. ఇప్పుడు నాకు ఏదైనా మెటీరియల్ కావాలన్నా నాకు క్షణాల లోపల నేను చదివే నా బుక్ లోపల కంటే ఇందులోనే స్పీడ్ గా వచ్చేస్తుంది కదా. నా బుక్ రెఫరెన్స్ చేయాలంటే నాకు 5-10 నిమిషాలు 15 నిమిషాలు పడుతుంది కదా. టైం కన్జప్షన్ తగ్గిపోతుంది కదా. ఇప్పుడు అంతా స్పీడ్ అయిపోయింది కదా. క్షణాల లోపల మెటీరియల్ కావాలి, క్షణాల లోపల ఆన్సర్ కావాలంటున్నాను. అటువంటి సందర్భాల్లో ఇది కూడా మంచిదే. ఓవర్ డిపెండెన్సీ అడిక్షన్ స్టేజ్కి వెళ్ళి అదే జీవితం అనుకొని హ్యూమన్ రిలేషన్స్ కట్ చేసుకొని డిపెండ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఈ చాట్ పాట్ తోటి పోతే డెఫినెట్లీ థ్రెట్ టు ద నేషన్, థ్రెట్ టు ద పర్సన్, థ్రెట్ టు ద చిల్డ్రన్. ప్రతి దానికి అది థ్రెట్ అనేది ప్రతిదీ ఉంటుంది. పాజిటివ్ యాంగిల్ లో తీసుకుంటే ఇది నష్టం ఏం లేదు, చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 370 ఈ ఐజన్ టుడే 378.5 మిలియన్స్ పీపుల్ చేస్తున్నారు, వాడుకుంటున్నారు. సో ఇంకా ఇంకొక 10-20 years లోపల 750 మిలియన్ అంటే నాకు తెలిసి ప్రపంచం మొత్తం చూసే దశకు చేరుకుంటుంది. ఏం చేద్దామో ఏమవుతుందో గాడ్ విల్ డిసైడ్. అది. థ్యాంక్ యూ కేశవ్ గారు. గిరిజ గారు చెప్పండి. సో కేశవ్ గారు చెప్పినంత విన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో చాట్ బోర్డ్స్ తో ఎవరైనా వాడచ్చు, రెస్ట్రిక్షన్ లేదు. తల్లిదండ్రుల ఫోన్లు తీసుకుని వాడచ్చు. ఎవరు వాడుతున్నారు అన్నది ఆ చాట్ బోర్డ్ కి తెలియదు. డిటెక్ట్ చేసే మెకానిజం కూడా అంతా ఏఐతో చేసింది. ఎక్కడ రెస్ట్రిక్షన్. ఈ నేపథ్యంలో ఎలాంటి నియంత్రణ ఉండాలి, ఎవరు నియంత్రించాలి, ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇది ఎలా బ్యాలెన్స్ అవుతుంది? ఇది ఒకటేనండి. ఇప్పుడు ఏదైనా సరే బ్యాలెన్స్డ్ గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మంచి అయినా చెడైనా ఏదైనా అతి మంచి కూడా కరెక్ట్ కాదు. పూర్తిగా మంచిగా ఉంటే కూడా సొసైటీలో బతకడం కష్టం. వాళ్ళు బలహీనుల్లాగా చూస్తుంది వాళ్ళ రేపు సొసైటీ కదా. అలాగాని పూర్తిగా చెడ్డగా ఉంటే కూడా అది కూడా కష్టమే. బ్యాలెన్స్ అనేది ఎప్పుడైనా చాలా అవసరం ఎవరికైనా. సో ఈ టీనేజ్ పిల్లల దగ్గరికి వచ్చేసరికి
అంటే ఇందాక అందరు అనుకున్నట్టుగానే ఒక ఒంటరితనము అనేది అందరిలోనూ ఆవహించింది. ఎవరికి వాళ్ళు ఒంటరి వాళ్ళు, చుట్టూ 10 మంది ఉన్నా సరే ఎవరికి వాళ్ళు ఒంటరితనంగా మిగిలిపోతున్నారు. విచిత్రం ఏమనిపిస్తుందంటే ఎదురుగుండా మనుషులున్నా కూడా మనుషులను పట్టించుకోకుండా ఫోన్ చూస్తున్న వాళ్ళు చాలా మంది కనిపిస్తారు నాకు. సో ఇది చిన్నపిల్లలు పెద్ద పిల్లలనే కాకుండా అందరి విషయంలో జరుగుతున్న వాస్తవం. సో ఇలాంటి సందర్భాలలో దాన్ని ఎవరు నియంత్రించాలి అంటే పిల్లల విషయంలో అయితే వాళ్ళకు వాళ్ళుగా నియంత్రించుకునే మెచ్యూరిటీ లెవెల్స్ కానీ కెపాసిటీ కానీ వాళ్ళకు ఉండదు. కాబట్టి ఆ నియంత్రణ అనేది కూడా పిల్లలు, ఆ టీనేజ్ పిల్లలు ఎలా ఉంటారు, వద్దు అంటే కావాలని చేసే యాటిట్యూడ్ తో ఉంటారు. ఈవెన్ పిల్లలు కూడా అంతే, ఇది చెయ్యకు అంటే అదే చేయాలనిపిస్తుంది టీనేజ్ పిల్లలకైతే మరీను. సో అలాంటి సందర్భాలలో ఎవరు నియంత్రించాలి అని అన్నప్పుడు ఎవరి పెద్దవాళ్ళు కానీ అది కూడా వాళ్ళు హర్ట్ కాకుండా చెప్పగలిగే పద్ధతి ఉండాలి. అంటే ఇది చెయ్యొద్దు అని ఒక కరెక్ట్ గా భయపెట్టో లేకపోతే ఇంకేమన్నా హద్దులు పెట్టో కాకుండా దాని వల్ల వచ్చే చెడు ఫలితాలు ఏంటి, దానిలో మనం ఏది చూడాలి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకోవడం అనేది తప్పేం కాదు, కానీ దానిలో మనకు కావాల్సిందేంటి, మనం నేర్చుకోవాల్సిందేంటి, మనం వెతుక్కోవాల్సిందేంటి, ఇవన్నీ కూడా మనం ఒకవైపు నుంచి సమాజం కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి తప్పకుండా వాళ్ళకు ట్రైన్ అప్ చేస్తూనే ఉండాలి. నేను కంట్రోల్ అనే మాట వాడను, బేసికల్ గా అది నాకు ఇష్టం ఉండదు. కాబట్టి ఎవరిని కంట్రోల్ చేయరు, చేసినా కూడా దానివల్ల ఫలితాలు నెగిటివ్ గానే ఉంటాయి తప్పితే పాజిటివ్ ఫలితాలు అయితే ఉండవని నేను అనుకుంటాను గట్టిగా. సో అందుకని యాజ్ ఏ టీచర్ గా మేము పిల్లల్ని కూడా నువ్వు ఇది చేయొద్దురా అంటే కాస్త పక్కకి చేసేసరికి వాడు అదే చేస్తుంటాడు. అది వాళ్ళ యాటిట్యూడ్, హ్యూమన్ యాటిట్యూడ్, అందులో పిల్లల యాటిట్యూడ్ ఖచ్చితంగా అలాగే ఉంటుంది. అలాంటి టైంలో నువ్వు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసలు వాడొద్దు, లేకపోతే ఫోన్ వాడొద్దు, లేకపోతే ఇంకోటి వాడొద్దు అని అంటే వాళ్ళు ఊరుకోరు. వాళ్ళకి దాని వల్ల వచ్చే మంచి చెడుని అది కూడా ఒక క్లాస్ లాగానో కౌన్సిలింగ్ లాగానో కాకుండా చాలా స్పాంటేనియస్ లో జరుగుతూ ఉండాలి నిరంతరం. అటు స్కూళ్లలో కానివ్వండి, ఇటు ఇంట్లో కానివ్వండి, ఎక్కడైనా సరే స్పాంటేనియస్ గా ఆ నియంత్రణ జరగాలి తప్పితే ప్రత్యేకంగా జరగడం వల్ల ఉపయోగం అయితే ఏముండదు. ఆ నియంత్రణ అనేది ఉండాలండి. ఇప్పుడే దేని మీదైనా ఉండాల్సింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కాదు, ఇంతకుముందు మనం పోర్న్ వీడియోస్ అనుకున్నాం, ఇంకేవో దేని మీదైనా సరే ఒక నియంత్రణ అనేది అవసరము. ఆ నియంత్రణను మాత్రం స్పాంటేనియస్ గా చాలా క్యాజువల్ గా ఆ నియంత్రణ ఉన్నప్పుడు మాత్రమే పిల్లలు దానికి లోనవ్వకుండా ఉంటారని అనిపిస్తుంది. థ్యాంక్ యూ గిరిజ గారు. నరేంద్ర గారు, ఇందాక మీరు అన్ని డేంజరస్ పరిణామాలన్నీ చెప్పారు కాబట్టి మీరు దానికి పరిష్కారం లేదా పాసిబుల్ గా ఉండేటువంటి ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి అనుకుంటున్నారు? అంటే దీంట్లో వాళ్ళ ఉపయోగం కూడా లేదని పూర్తిగా మనం చెప్పలేము. ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరగటానికి. నరేంద్ర గారు, ఇక్కడ ఏంటంటే ఓవరాల్ గా చాట్ బోర్డ్స్ చూసుకుంటే అవి చాలా యూస్ఫుల్ టూల్స్, నో డౌట్ అబౌట్. ఈ పిల్లలకి ఈ ఏజ్ వరకే మనం చూసుకుంటే పిల్లలకి ఎక్కువగా దాంట్లో ఒక విధంగా ఎడిక్ట్ కావటం వలన దాంట్లో ఇవాళ చాలా మంది మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కి కారణం అవుతున్నాయని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన ఉంది. అనేక స్టడీస్ జరుగుతున్నాయి, అనేక సూచనలు చూస్తున్నారు. అయితే దీంట్లో ఏ కంపెనీలు ఈ చాట్ బోట్లు నిర్వహిస్తున్న కంపెనీలకి, పిల్లలకి, ఆ తర్వాత రెగ్యులేటర్స్ ఉన్నారు, గవర్నమెంట్ రెగ్యులేటర్స్ మధ్య ఒక అనుసంధానం అనేది కనిపించకుండా లేదు. ముఖ్యంగా ఇది 13 ఏళ్ల పిల్లలు గనక లోపల దాంట్లో వాళ్ళు కూడా వెళ్ళొచ్చు, వెళ్తే పేరెంట్స్ కన్సెంట్ కావాలి అనేటువంటి ఒకటి ఉంది. దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు అసలు. ఈ చాట్ బోర్డులో ఏం జరుగుతుందంటే మామూలుగా అయితే మనం పక్కన ఒక స్నేహితుడు కానీ ఎవరైనా ఒక సలహా అడిగితే మంచి చెడు గురించి మనం మాట్లాడతాం. నాకు సూసైడ్ చేసుకోవాలని అన్నాను అనుకోండి, ఎమ్మటే మీరేమంటారు, సూసైడ్ ఎందుకు జీవితంలో అనేకుంటే ఆ సమస్య చెప్పు చూద్దాం అంటారు. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఏం ఆలోచిస్తున్నాం కనుక్కుని దాన్ని ఎంకరేజ్ చేయడానికి మన ఆలోచనలను ఎంకరేజ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. మంచి చెడు విచక్షణ అనేది ఇక్కడ చాట్ బోర్డ్ లో ఉపయోగించకుండా దాన్ని ఎంకరేజ్ చేసి సూసైడ్ లెటర్ రాయాలి, ఏ విధంగా రాయాలి, దాంతో ఏ విధంగా చేసుకోవచ్చు, ఏం చేయవచ్చు అని డిస్కస్ చేసేటువంటి బిగ్ చేస్తారు. దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దాంట్లో వాళ్ళ యొక్క దాన్ని ఏ విధంగా దాన్ని మెకానికల్ గానే దాంట్లో చాట్ బోర్డ్ లోనే కంపెనీస్ దాన్ని చేసి ఏ విధంగా వాళ్ళ యొక్క ఆలోచనల్ని కూడా నియంత్రించుకోకుండా వాటిని ప్రాపర్ గా అడ్వైజ్ చేయవచ్చు అనే విషయం కూడా చేయటం వల్ల దీని వల్ల వచ్చేటువంటి
ప్రమాదాలు నష్టాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కొన్ని చోట్ల అవి ప్రస్తుతానికి ఐసోలేట్ సంఘటన కావచ్చు. మనం చాట్ బోర్డ్ ఇంతమంది ఉపయోగిస్తుంటే ప్రతి వాళ్ళు ఆ విధంగా దానివల్ల అందరూ సూసైడ్ చేసుకోవట్లేదు, అందరు దానివల్ల మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవట్లేదు. మనకు ఐసోలేట్ గా కొద్దిమందే కావచ్చు, అవి రాకుండా ఉండటం కోసం దాన్ని ఇంకా దాంట్లో కొన్ని జాగ్రత్త టెక్నికల్ గా ఏ విధంగా చేయవచ్చు ఏంటి అనేది ఆలోచించి చేస్తే ఈ ప్రాబ్లమ్స్ మనం అధిగమించడానికి వీలుంటుంది. ఓకే, థ్యాంక్ యూ నరేంద్ర గారు. ఓవరాల్ గా చర్చ ముగింపుకు వచ్చాము. ఈ చాట్ బోర్డ్స్ యొక్క కంపానియన్షిప్ గురించి ఫైనల్ గా మీరు ఏమనుకుంటున్నారో కంక్లూడ్ చేయండి. ముందు కేశవ్ గారు మీరు కంక్లూడ్ చేయండి. నేనా మేడం? మీరే కంక్లూడ్ చేయండి. మీరు కేశవ్ గారు మీరు కంక్లూడ్ చేయండి. ఓకే మేడం. సార్ కూడా చాలా మేడం వాళ్ళిద్దరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా ఇట్ ఈస్ ఎ వెరీ యూజ్ఫుల్ టూల్, అందులో ఎవరికి సందేహం లేదు. ఇది టెంపరీ కంఫర్టే కాదు, నాకు తెలిసి ఇది లాంగ్ టర్మ్ కంఫర్ట్ అయినా కూడా లాంగ్ టైము లాంగ్ డ్యూరేషన్ యూజేజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మనకు సైడ్ ఎఫెక్ట్ అనేది ఇస్తుంది. దీంతో ఉపశమనంగా ఉండవచ్చు, జ్ఞానం ఇస్తుంది, విజ్ఞానం ఇస్తుంది, సహాయకారిగా ఉపయోగపడుతుంది తప్ప పూర్తిగా ఆధారపడితే మానవ సంబంధాలు హ్యూమన్ రిలేషన్స్ దెబ్బతింటాయి. హ్యూమన్ రిలేషన్సే కాదు హ్యూమన్ స్కిల్స్ కూడా దెబ్బతింటాయి. ఎమోషనల్ ఐడెంటిటీ మేడం చెప్పినట్టు ఖచ్చితంగా ఎమోషనల్గా ఇంటెలిజెన్స్ తగ్గిపోవచ్చు, ఎమోషనల్ ఐక్యూ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే పూర్తిగా డిపెండ్ అయిపోయిన తర్వాత ఫోన్ నెంబర్లు కీస్ ఎక్కడ పెట్టినా కూడా మర్చిపోతున్న సంఘటనలు చూస్తున్నాం. అంటే డిపెండెన్స్ అనేది తీవ్రంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా డేంజర్ ఉంటుంది. అయితే దీనికి మనం మనకు తెలిసిన పరిష్కారాలు ఏంటంటే దేనినైనా అతిగా ఎక్కువ టైము ఉపయోగించకూడదు, దానికి కూడా ఒక నియంత్రణ అనేది ఉండాలి. మేడం కూడా చెప్పారు కదా, మనకు వద్దు అంటే వాడు ఎక్కువ చేస్తాడు, ఇది వద్దురా అంటే మనకి ఇంక ఎక్కువ చేస్తాడు, ఇందులో ఏదో ఉందనుకుంటాడు. అందుకే దాన్ని రిప్లేస్ విత్ అనదర్ థింగ్, లేకుంటే వేరే హాబీస్ కానీ వేరే గేమ్స్ కానీ వేరే ఇంట్రెస్ట్ ఉండి లేదంటే హ్యూమన్ రిలేషన్స్ ను ఇంప్రూవ్ చేసుకుంటే మానవ సంబంధాలు కమ్యూనికేషన్స్ ను ఇవి ఎటన్నా టూర్లకు వెళ్ళడమో ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడుకోవడమో ఎక్కువ టైము అమ్మ నాన్న పిల్లల మధ్యలో సంబంధాలు పెరిగినట్టయితే ఖచ్చితంగా ఇదొకటి ఉపయోగకరంగా ఉంటుంది. మానవ సంబంధాలు తగ్గిపోతే జీవితం చాలా కష్టమవుతుంది. ఇవన్నీ వ్యక్తిగతంగా మాత్రమే టూల్స్ ఉపయోగపడినా కూడా మన ఇంట్లో అమ్మ నాన్న ఈ కుటుంబ సంబంధాలు క్షీణిస్తే ఆ క్షీణించిన సందర్భాలలో దీని మీద ఆధారపడితే ఖచ్చితంగా మానసిక బీమాలు అనేది 100% వచ్చే ఆస్కారం ఉంది. క్రిటికల్ థింకింగ్ ఎట్లా పోయింది, ఇప్పుడు అందరం మనం కూడా డిపెండ్ అయిపోతున్నాం ఆర్టిఫిషియల్. ఈ క్రిటికల్ థింకింగ్ పోతుంది, ఎమోషనల్గా ఇట్లా దెబ్బతింటారు, ఆఖరికి అటెన్షన్ సీకింగ్ తగ్గిపోతుంది, జడ్జిమెంట్. చాలా మంది ఇది డిపెండ్ అయిన వాళ్ళు మా దగ్గరకు ఒకరిద్దరు వస్తున్నారు. అందుకే ఏం చేయాలో నిర్ణయాత్మకమైన శక్తి తగ్గిపోతుంది, అంటే డిఫికల్ట్ ఇన్ డిసిజన్ మేకింగ్ అది ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితికి చేరుకుంటారు. కానీ అందరికీ కాదు, పూర్తిగా ఆధారపడితే ప్రమాదము, అవసరానికి ఆధారపడితే ఖచ్చితంగా క్షేమకరం. థ్యాంక్ యూ కేశవ్ గారు. త్రిజ గారు మీరు కంక్లూడ్ చేయండి. సో ఇందాక చెప్పుకున్నట్టే దేన్నైనా స్వాగతించాలి, అలాగే దీన్ని కూడా స్వాగతించాల్సిందే, మనం ఆపలేము కూడా. అభివృద్ధి దిశగా సాగుతున్న మనకు ఖచ్చితంగా దీన్ని ఆహ్వానించాలి. అయితే దీన్ని ఎంత మేరకు అనుకున్నప్పుడు ఎప్పుడూ కూడా ఒక మనిషికి ఒక యంత్రం సబ్స్టిట్యూట్ కాదు, రీప్లేస్మెంట్ కాదు. ఎవరు తోడు లేక ఒంటరితనంలో దాన్ని వాడుకుంటున్న టీనేజ్ పిల్లలకి ఈ దశలో అది కొంత కంపానియన్షిప్ గా ఉంటే ఉండొచ్చు. కానీ వాళ్ళ ఏజ్ పెరిగి కొంత పెద్దయిన తర్వాత తిరిగి ఒకసారి వెనక్కి గనక వాళ్ళు చూసుకుంటే వాళ్ళలో ఉండే చాలా స్కిల్స్ వాళ్ళు కోల్పోయి ఉంటారు. సొంతంగా ఆలోచించలేకపోవడం, సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం, అంతెందుకు ఎదుటి వ్యక్తితో స్పష్టంగా 4 నిమిషాలు మాట్లాడలేని స్థితిలోకి జారిపోతారు వాళ్ళు. ఎందుకంటే ఎదురుగుండా ఏఐతోనే మాట్లాడి ఉంటారు కాబట్టి వాళ్ళు మాట్లాడే మాటల్ని కంట్రోల్ చేయరు ఏఐ. వాళ్ళకి అనుకూలంగానే ఏఐ సమాధానాలు ఇస్తూ పోతుంది కాబట్టి ఆ టీనేజ్ లో అదే వాళ్ళకి నచ్చుతుంది కూడా. అది నచ్చుతుంది కాబట్టి దానికి ఎక్కువగా వాళ్ళు అడిక్ట్ అవుతున్నారు. సో అవుతుంది కాబట్టి ఇది ఎప్పుడు తెలుస్తుంది, దీని ఎఫెక్ట్ అనేది, దీని రాంగ్ ఎఫెక్ట్ అనేది కొంత వాళ్ళు మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చిన తర్వాత అప్పుడు జరుగుతుంది. అయితే అప్పటికే జరగాల్సినంత నష్టం జరిగిపోయి ఉంటుంది కాబట్టి మనం ఏమి చేయలేని పరిస్థితి. అలా నష్టం జరగకుండా ఉండాలి అంటే ముందు నుంచే జాగ్రత్త పడాలి. ఈ ఏజ్ లోనే మనం వాళ్ళకి ఖచ్చితంగా హ్యూమన్ రిలేషన్స్ డెవలప్ చేయాలి, ఫ్రెండ్స్ ని చేసుకోమనాలి, గ్రౌండ్కి వెళ్ళి ఆటలు ఆడమనాలి, లేదంటే
పేరెంటింగ్ కష్టం అని అనుకోకూడదండి. ఎంతసేపు మనుషులతో కనెక్షన్ ఉండడమే చాలా అవసరం తప్పితే మనుషులకి సబ్స్టిట్యూట్ గా ఒక ఫోనో ఒక ఏఐలో ఉండడం అనేది కరెక్ట్ కాదు. అట్లా లేని పరిస్థితులు మనకు గ్లోబలైజేషన్ వల్ల వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఇంత ఇక్కడ దాకా వచ్చాం. సో ఇప్పటికైనా కూడా మనందరము కాస్త సమాజం కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, కాస్త అలర్ట్ అయ్యి ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మన భవిష్యత్ తరాలను కాపాడుకోవాలి అంటే మాత్రం తప్పకుండా ఇందులో అందరి సమిష్టి కృషి ఉండాల్సిందే. ఎవరైతే ఈ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారో వాళ్ళతోని కూడా ప్రభుత్వాలు కోఆర్డినేట్ అయ్యి దాన్ని కొంత మేరకే ఉపయోగించగలిగేటటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టేలాగా ఆ టెక్నాలజీని డెవలప్ చేసే దశగా అడుగులు వేయాల్సిన పరిస్థితి అవసరమైతే అటు ప్రభుత్వాలకి ఉందని నేను గట్టిగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గిరిజ గారు. ఫైనల్ గా నరేంద్ర గారు మీరు కన్క్లూడ్ చేయండి. వాళ్ళిద్దరు చెప్పినట్లుగా హ్యూమన్ రిలేషన్స్ కి ఇది కూడా సబ్స్టిట్యూట్ కాలేదు అన్నమాట. దానికి వ్యక్తిత్వ వికాసం, మన జీవితంలో సంతోషంగా జీవించడానికి, మనం గడపడానికి, మన మానసిక వికాసాన్ని కూడా హ్యూమన్ రిలేషన్స్ ఏది కూడా ప్రత్యామ్నాయం కాలేదు. అయితే మన ప్రొఫెషనల్ స్కిల్స్ పెరగడానికి, మన స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇతర స్కిల్స్ కనుక పెంచుకోవడానికి ఏ తప్పనిసరిగా సహకరిస్తుంది. దాంట్లో మిగతా వాడు మన అందుబాటులో ఉన్న అన్నిటికన్నా ఇది అత్యుత్తమైనటువంటి అత్యాధునిక సాంకేతిక సాధనం. దాన్ని ఏ విధంగా వాడుకోవాలి, ఏ మేరకు వాడుకోవాలి అనేది మన పెరిగిన పరిస్థితులను బట్టి, చుట్టూ ఉన్నటువంటి మనల్ని అడ్వైజ్ చేసే వాళ్ళని కానీ మన అబ్జర్వ్ చేసే వాళ్ళ మీద ఆధారపడుతుంది. జీవితంలో ఏదైనా సరే ఒకదానికి అడిక్ట్ అయితే ఏదే ప్రమాదం. అది కేవలం ఏదైనా కాదు, రోజంతా టీవీ చూస్తూ కూర్చున్నా, పొద్దున్న రాత్రి వరకు ఒక పుస్తకం చదువుతూ కూర్చున్నా, అయితే ప్రతి అరగంటకు ఒకసారి కాఫీ టీ తాగుతున్నా కూడా ఆ ఎడిక్ట్ అయినా కూడా ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్. హ్యూమన్ మానసిక కానీ శరీర ఆరోగ్యం కానీ దేనికి కూడా మన సామాజిక జీవనానికి కానీ మన వ్యక్తిగత జీవితానికి కానీ దానివల్ల సమస్యలు వస్తాయి. ఆ విధంగా రాకుండా మన జీవితాన్ని అర్థవంతంగా మలుచుకోవటంలో ఇది కూడా ఒక అత్యుత్తమ సాధనంగా దీన్ని ఏ విధంగా మలుచుకోవాలి, దానికి ఎటువంటి పరిస్థితుల్ని మన ఇంట్లో కానీ మన పనిచేసే చోట్ల, మన చదువుకున్న చోట్ల ఏర్పాటు చేయాలి అనే దాని మీద మనం దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ నరేంద్ర గారు. గిరిజ గారు, కేశవ్ గారు, నరేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. చిన్న కన్క్లూజన్ మేడం, చిన్న డౌట్. ఖచ్చితంగా మనం ఇప్పుడు ఏదైనా వెల్కమ్ చేసినప్పుడు మేడము బెనిఫిట్ అండ్ రిస్క్ రేషియో ఇస్ వెరీ ఇంపార్టెంట్. బెనిఫిట్ ఎక్కువైనప్పుడు రిస్క్ తక్కువైనప్పుడు దాన్ని మనం వెల్కమ్ చేయాల్సిందే. ఈ బెనిఫిట్ అండ్ రిస్క్ రేషియో మీద మనం ఎడ్యుకేట్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ కేశవ్ గారు. ఓవరాల్ గా మొత్తం ఈ చాట్ బోర్డ్స్ కంపానియన్షిప్ విషయంలో దానికి ఉన్నటువంటి ప్రయోజనాలు ఎక్కువ ఉన్నాయి. మీరు అన్నట్లు లిమిటెడ్ సెక్షన్ మాత్రమే కొంత దాన్ని మిస్యూజ్ చేసిన క్రమంలో ఆ టెక్నాలజీని ఆపలేము, కానీ కొంత యూత్ పరంగా కొంత దాన్ని రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అన్న కన్క్లూజన్ అయితే వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ గిరిజ గారు, కేశవ్ గారు, నరేంద్ర గారు ఇంత ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇంతటితో ఈ చర్చను ముగిద్దాం.